my captain. He's always going to be my captain. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజూస్ తెలుగు. సో ఏంటి ఐపీఎల్ మ్యాచెస్ అయిపోయి కదా, మనోడేంటి మళ్ళీ చెన్నై సూపర్ కింగ్స్ సెట్ చేస్తారు అనుకోగలరు. సో ఈరోజు అయితే ఒక లెజెండ్ అందరికీ తెలిసిందే, మొత్తం వరల్డ్ మొత్తం తెలుసు తన కోసం. ద బెస్ట్ క్యాప్టెన్, ద బెస్ట్ ఫినిషర్, ద బెస్ట్ వికెట్ కీపర్, వాట్ నాట్. అతని బర్త్డే అయితే జరిగింది, సో అందుకే జెర్సీ వేసుకున్నాను. సో ఐపీఎల్ జెర్సీ ఎందుకు వేసుకున్నాడు అనుకోవచ్చు, మన దగ్గర ఇదే ఉంది ధోని తాలూకుది. సో లేకపోతే ఇండియన్ జెర్సీ వేసేద్దును. సో ఇప్పుడు ఆ పర్సన్ గురించి మాట్లాడుకుందాం. ఒక క్రికెట్కి ఒక అర్థం చెప్పిన అతను. అంటే చాలా మంది లెజెండ్లు ఉంటారు, లైక్ సచిన్ టెండూల్కర్, వివి రిచర్డ్స్, చాలా మంది ఉన్నారు, విరాట్ కోహ్లీ ఇలాగా. సో వాళ్ళ ఒకరు ఆయన కెప్టెన్ కూల్. సో చాలా బిరుదులు ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు చెప్పలేను నేను. సో మహేంద్ర సింగ్ ధోని గారి బర్త్డే సందర్భంగా నిన్న యాక్చువల్లీ 7th జూలై. సో నిన్న వీడియో చేయాలి, కానీ మనం మూవీకి వెళ్ళడం, దాంతో వచ్చిన పర్సనల్ పని పడడం వల్ల సో నిన్న వీడియో చేయలేకపోయాను. ఈ రోజు అయితే వీడియో చేయడానికి కొంచెం టైం దొరికింది. సో హియర్ వి ప్రెజెంట్ ద మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ ఆఫ్ ఇండియా, ఆఫ్ వరల్డ్, ఇన్ క్రికెట్ లెజెండ్ ఎంఎస్ ధోని గురించి మాట్లాడుకుందాం. సో హియర్ వి గో, లెట్స్ డైవ్ ఇంటు అవర్ వీడియో. సో ఇప్పటి వరకు మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్నీ చేసేయండి. సో మీరు టక్ చేసేయండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. హియర్ వి గో, లెట్స్ డైవ్ ఇంటు అవర్ వీడియో. ఎంఎస్ ధోని క్రియేట్ చేసిన ఒక హిస్టరీ ఏంటంటే అందరికీ తెలిసిందే. మనకి అన్ని ఫార్మాట్స్లోని, ప్రతి ఒక్క ఫార్మాట్లోని మనకి వరల్డ్ కప్ తెచ్చాడు నేషన్కి. ఇండియా ప్రైడ్ అతను. సో బెస్ట్ ఫినిషర్ అంటారు, బెస్ట్ వికెట్ కీపర్ అంటారు, బెస్ట్ థింకింగ్ ఎబిలిటీ ఉన్న కెప్టెన్ అంటారు. కెప్టెన్సీకి కొత్త అర్థం తెచ్చిన పర్సన్ ఎంఎస్ ధోని. సో అతని గురించి అయితే మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో నిన్న బర్త్డే అయింది, 45 years కంప్లీట్ అయింది. సో రిలేటెడ్ హ్యాపీ బర్త్డే ఎంఎస్ ధోని గారు. సో ఎంఎస్ ధోని అంటే నేను రిలీజ్కి వెళ్ళాను. సో ఈ వీడియోలో ఓన్లీ రిలీజ్ తాలూకా, అంటే మూవీ మీకు ఆల్రెడీ తెలిసిందే, బయోపిక్ వచ్చింది. ఆ మూవీ తాలూకా రిలీజ్ విషయాలు మాట్లాడమే కాదు, ఎంఎస్ ధోని యొక్క అప్స్ అండ్ డౌన్స్, తన కెరియర్, ఇంటర్నేషనల్ కెరియర్, పర్సనల్ లైఫ్ అన్ని డిస్కస్ చేద్దాం. ఈ లైఫ్లో చాలా ఉంది, చాలా ఉంది. బయోపిక్లోనే చూపించలేకపోయారు, మనమేటి ఇది ఒక 15 నిమిషాల వీడియోలో మనం ఏం చెప్పగలం. సో అందుకే రాసుకొచ్చాను. నేను కొన్ని పాయింట్ రాస్తేనే ఎంత వచ్చింది, అదే కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాస్తే అసలు మనం చెప్పలేము, అదొక పెద్ద బుక్ అయిపోద్ది. సో ఏవైతే కీ పాయింట్స్ ఉన్నాయో ఆ కీ పాయింట్ డిస్కస్ చేద్దాం. సో మూవీ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడదాం, దాని తర్వాత ధోని యొక్క లైఫ్ కెరియర్ ఏంటి అదేంటి దాని గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ ధోని 2015లో రిలీజ్ అయిన ఎంఎస్ ధోని అంటల్ స్టోరీ అనేది ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే డైరెక్టర్ పేరు మర్చిపోయాను, సారీ, డైరెక్టర్ గారు అనుకున్నారు ధోని మీద తీద్దాం అనుకున్నా, అప్పుడే ఇది సక్సెస్ అయిపోయింది. ఎందుకంటే ఒక ట్రూ లెజెండ్ తాలూకా బయోపిక్ తీద్దాం అనుకున్నప్పుడే ఆ స్టోరీ పదును వచ్చేస్తుంది. అలాంటి ధోని యొక్క కెరియర్ని, అతను లైఫ్ స్టైల్ని, అతను బయోపిక్ని తీశారంటే అది స్టార్టింగ్ స్టేజ్లోనే హిట్. నాకు తెలిసినంత వరకు ద బెస్ట్ బయోపిక్ ఎవర్ ఇన్ ఇండియా మేడ్ వాస్ ధోని అని నా అభిప్రాయం. ఎందుకంటే అప్పటి వరకు బయోపిక్లు వచ్చాయి కానీ సోగా ఉన్నాయి, కానీ ధోని అనేది ఒక రిమార్కబుల్. ఇప్పటికీ వన్ ఆఫ్ ద బెస్ట్లో ఉంటుంది ధోని, నాకే కాదు అందరికీ. అండ్ ఆల్సో వీ క్యాన్ సెర్చ్ ఇన్ గూగుల్, ధోని ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బయోపిక్ ఐ థింక్. సో ధోని అప్పట్లోనే కలెక్షన్స్ ఐ థింక్, అంటే ఎగ్జాక్ట్గా నాకు నెంబర్స్ గుర్తులేవు కానీ 500 above crores కలెక్ట్ చేసింది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మన లేట్, కోరుకుంటున్నాను, రెస్ట్ ఇన్ పీస్. సో అతనికి ఒక మంచి క్యారెక్టర్ పడిందని చెప్పాలి. కెరియర్ ఎర్లీ స్టేజ్లోని కొన్ని మూవీస్ తీశాడు, కానీ ధోని ఒప్పుకోవడమే చాలా గొప్ప అనుకుంటున్నాను. అతనికి మంచి బ్రేక్ ఇచ్చింది ఆ మూవీ అనేది. సో ఆ మూవీ గురించి మాట్లాడుకుంటే అందరు చూసిందే, 3 hours ప్లస్ రన్ టైం ఉంటుంది. ధోని ఏదేది అంటే 2011 వరల్డ్ కప్ వరకు చూపించారు. తన పర్సనల్ లైఫ్ కానీ, తన ఇంటర్నేషనల్ కెరియర్లో ఎప్పుడు తను వెళ్ళాడు, తన స్ట్రగుల్స్, లవ్ ఫెయిల్యూర్, తర్వాత మ్యారేజ్, పర్సనల్ లైఫ్ మొత్తం అన్ని చూపించారు క్లియర్గా. సో అవి కాకుండా చాలా ఉన్నాయి, మనకు తెలిసింది కొంత, దాని గురించి మాట్లాడుకుందాం. ధోని వాజ్ బోర్న్ జార్ఖండ్ 7th జూలై 19, అవన్నీ మర్చిపోతానని రాసుకొని వచ్చాను. సో 7th జూలై 1981లో రాంచీలోని అతను జన్మించాడు. ధోని అనే పర్సన్, మన క్రికెట్ లెజెండ్. సో ఇప్పుడు జార్ఖండ్ అంటున్నాం, అప్పుడు బీహార్ అనేవారు. అంటే ఐ మీన్ రాంచీలో బార్న్ అయ్యాడు, జార్ఖండ్ బీహార్ అనేవారు. సో అతను ఫాదర్ నేమ్ వచ్చి పాన్ సింగ్ ధోని, మదర్ నేమ్ వచ్చేసి దేవికాదేవి. ధోని యొక్క భార్య పేరు అందరికీ తెలిసిందే, సాక్షి. అతనికి ఒక కూతురు కూడా ఉంది, ఆ కూతురు పేరు జీవా సింగ్ ధోని. సో ధోని యొక్క మదర్ టంగ్ వచ్చి భోజ్పురి. ఇది తన పర్సనల్గా బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ధోని. నెక్స్ట్ మాట్లాడుకుంటే
ధోని 2006 వాళ్ళ పాప February 6th 2015లో పుట్టింది. ఆ టైంలోనే మనకి వరల్డ్ కప్ ఉందన్నమాట. నేను చూశాను, చాలా ఇంటర్వ్యూలో చూశాను. చాలా మటుకు చెప్తారు ఏంటంటే 2015 వరల్డ్ కప్ అంటే 6th ఫిబ్రవరిలో పుట్టింది ఆ పాప. ఇంకొన్నాళ్ళు ఉంటే 14th అనుకుంటా, ఐ థింక్ 14th ఫిబ్రవరిలో వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది. సో అతను ఆస్ట్రేలియాలో ఉన్నాడనమాట. అప్పుడు ఏమన్నాడంటే కంట్రీని రిప్రజెంట్ చేస్తున్నాడు కాబట్టి అది అతని రెస్పాన్సిబిలిటీ. పాపని తర్వాతైనా చూడొచ్చు, ఎందుకంటే బేబీ ఈస్ డూయింగ్ వెల్ అండ్ మై వైఫ్ ఈస్ డూయింగ్ వెల్ అనుకుని చెప్పాడు. సో వాళ్ళు బాగానే ఉన్నారు, నేను ఒక కంట్రీని రిప్రజెంట్ చేస్తూ వస్తున్నాను కాబట్టి ఇది నేషనల్ డ్యూటీ. సో నేను ఇక్కడ ఉండాలి ఖచ్చితంగా, ఎందుకంటే యాజ్ ఎ కెప్టెన్గా నా టీంని లీడ్ చేయాలి అనుకొని ఆ వర్డ్స్ చెప్పడం అంటే అది గూస్ బంప్స్ అనే చెప్పాలి. కొంతమంది విమర్శిస్తున్నానని కాదు, పర్సనల్ కాబట్టి వచ్చేస్తారు. అంటే ఇక్కడ ఫ్యామిలీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనుకొని వచ్చేస్తారు. కానీ అలా కాదు, ధోని తర్వాత నేను చేసుకోవచ్చు ఈ పనులు. అంటే ఏంటి, తన భార్యను చూడడం కానీ పిల్లల్ని చూడడం కానీ తను నేషనల్ డ్యూటీలో ఉన్నాడు, కంట్రీ కోసం ఉన్నాడు కాబట్టి కంట్రీ కోసం ఆలోచించాడు. సో దట్స్ అమేజింగ్ అనే చెప్పాలి. ఆ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఒక గూస్ బంప్స్ వస్తాయి. ధోని గురించి పాజిటివ్స్ చెప్తున్నాను, ధోని ఫ్యాన్ అనుకోకండి, ఆబ్వియస్లీ ధోని ఫ్యానే. కానీ నెగిటివ్స్ ఉన్నాయి, పాజిటివ్స్ ఉన్నాయి, అప్స్ డౌన్స్ ప్రతి ఒక్క మనిషికి ఉంటాయి. సో ధోని ఇనిషియల్ స్టేజ్లో మూవీలో చూపించినట్టు తను స్టార్టింగ్ ఫుట్బాల్ ఎంచుకున్నాడు. దాని తర్వాత తన కోచ్ ఎవరైతే స్కూలింగ్ కోచ్లో ఉన్నారో అతని వల్ల క్రికెట్లోకి ఎంటర్ అయ్యాడు. దాని తర్వాత 1 by 1 స్కూలింగ్లో కానీ, దాని తర్వాత చిన్న చిన్న స్టేట్ లెవెల్లోని తను ప్రూవ్ చేసుకున్నాడు. ఇంకా అలా ఒక్కొక్క మెట్టు ఎక్కుకొని తనకి చాలా ఆఫర్స్ వచ్చాయి. అంటే ఒక్కొక్క బోర్డు నుంచి కానీ, ఒక్కొక్క రైల్వేస్ నుంచి కానీ భలే ఆడాడు. అందరికీ తెలిసిందే, మూవీలో చూశారు మీరు అందరూ. నెక్స్ట్ తను కెరియర్ ఎండ్ అయిపోద్ది అనుకున్నాడేమో కానీ, అంటే ఎప్పుడైతే తనకు జాబ్ ఆఫర్ వచ్చిందో ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్గా, అంటే టీటీఈగా తను 3 years చేశాడు ఖరగ్పూర్లోని. అది 2000 ఐ థింక్, అంటే ఇగో ఇలా మర్చిపోతానని రాసుకొని వచ్చాను. సో అతను టీటీగా చేశారు 2011 to 2004 అట్ ఖరగ్పూర్లో జాబ్ వచ్చింది కదా, అదైతే కంప్లీట్ చేశాడు. దాని తర్వాత ధోని గురించి మాట్లాడుకుంటే అతను పొందిన అవార్డ్స్, రివార్డ్స్ అవన్నీ తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ 1 by 1 అందాం. సో ఎప్పుడైతే తనకి అనిపించింది ఈ టీటీగా ఉండిపోతే నా కెరియర్ ఇలాగే ఎండ్ అయిపోద్ది, తన ప్యాషన్ ఏంటి క్రికెట్ రావాలని. సో క్రికెట్ ఆడుతున్నాడు, అంటే ఈవెన్ మూవీలో చూపించినట్టు క్రికెట్ ఆడతాడు, వచ్చి జాబ్ చేసుకుంటాడు, అన్ని జరుగుతున్నాయి. కానీ అతనికి ఒక సాటిస్ఫాక్షన్ లేదనమాట, ఎందుకంటే ఫుల్ ప్యాషన్ క్రికెట్ మీద ఉంది. ఇతను ఆ ఖరగ్పూర్లోని ఒక క్రికెట్ కలెక్టర్గా ఉండి, నీకు మూవీలో కూడా చెప్పేది ఏంటంటే నేను 801 8002 ఏదో స్ట్రైట్ నెంబర్లు చెప్పి అవి అక్కడికి తిరుగుతున్నాను, 3వ నెంబర్ ప్లాట్ఫామ్ దగ్గర నించొని ఫైనల్ వేస్తున్నాను, ఇదేనా జీవితం అనుకొని ఇంటర్వెల్ షార్ట్ పడుతుంది. తను ఒక లైఫ్ చేంజింగ్ డిసిషన్ తీసుకున్నాడు అనమాట అక్కడి నుంచి మూవ్ అయిపోయి. సో అప్పుడు తన కెరీర్ స్టార్ట్ అయింది. సో దాని గురించి మాట్లాడుకుంటే ఇండియాకి ఫస్ట్ ధోని డెబ్యూ అలా ఇంటర్నేషనల్ లెవెల్లో ఎప్పుడైతే డెబ్యూ ఇచ్చాడు, December 23rd 2024లో ఇంటర్నేషనల్ కెరీర్లో అగెనిస్ట్ బంగ్లాదేశ్ ధోని అయితే కెరీర్ స్టార్ట్ చేశాడు. సో అప్పుడు మనకి ఏంటంటే ధోని బాగానే ఆడేతాడు కానీ తనకి అనుకూలించలేదు అనమాట. ఐ మీన్ తను ఆడుతున్న ఇన్నింగ్స్ అన్ని కూడా చాలా చిన్న నెంబర్లే పెట్టాడు, అంటే లైక్ 10, 20 ఇదే. అయితే తనకి రికగ్నైజేషన్ రాలేదు. సో ఎప్పుడైతే తనకి రికగ్నైజేషన్ వచ్చిందంటే అది మనం వైజాగ్లోని, ఇది అందరికీ తెలిసే ఉంటుంది మన వైజాగ్ వాస్తవ్యుడికి. సో ఫస్ట్ సెంచరీ April 5th 2005 విశాఖపట్నంలోని మన మధురవాడ స్టేడియం ఉంది కదా, ACA-BDCA స్టేడియం, దాంట్లో 148 of 123 balls హిట్ చేసి తన ఫస్ట్ సెంచరీ నమోదు చేశాడు. ఆ 15 4s and 4 6s. అదైతే మాత్రం ధోని కెరియర్కే టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. అప్పటి వరకు ఆడుతున్నాడు అన్ని, అంటే ముందంతా పర్ఫార్మెన్స్ అంతా బాగుంది కాబట్టి కదా ఇండియా టీం తీసుకున్నారు. సో అలాంటిది బ్రేక్ రాలేదన్నమాట ధోనికి. అలాంటి బ్రేక్ మన విశాఖపట్నంలో జరిగింది అతనికి. సో అది అతను ఎప్పుడు మర్చిపోడు. 148 అగెనిస్ట్ పాకిస్తాన్, అది కూడా అంటే ఏదో చిన్న టీం మీద కొట్టలేదు, స్ట్రాంగెస్ట్ టీం మీద కొట్టాడు. పాకిస్తాన్ మీద 148 తన ఫస్ట్ సెంచరీ నమోదు చేశాడు. 2007లోనే వరల్డ్ కప్ అయ్యింది. అప్పుడు అండర్ రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీలో ప్లే చేశారు. సో వాళ్ళు గ్రూప్ స్టేజ్లో ఎలిమినేట్ అయిపోయారు వరల్డ్ కప్లో. దాని తర్వాత 2007లో వీళ్ళు T20 వరల్డ్ కప్ ఇంట్రడ్యూస్ చేశారు, ఐ గెస్. ఒకవేళ నేను తప్పు అయితే కరెక్ట్ చేయండి. నేను T20 వరల్డ్ కప్ 2007 నుంచి స్టార్ట్ అయింది అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఇండియా గెలిచింది. దానికి ధోని కెప్టెన్గా డిక్లేర్ అయ్యాడు 2007 సెప్టెంబర్లో. సో తను ఫస్ట్ ఇంటర్నేషనల్ కెప్టెన్ T20గా డిక్లేర్ అయ్యాడు. దాని తర్వాత లేటర్ టెస్ట్కి అండ్ వన్డేకి కెప్టెన్ చేశాడు. ఆల్ ఫార్మాట్స్లో ధోని ఈజ్ ద కెప్టెన్. 2008కి టెస్ట్ క్రికెట్లోని కెప్టెన్. సో హీ ఈజ్ ద లీడింగ్ కెప్టెన్ అండ్
T20 కెరియర్లోనే ఫస్ట్ కప్ కొట్టిన ఇండియాకి అండర్ ధోని కెప్టెన్ ఉండాలి. ఇలాంటి మైండ్ పెట్టే మాస్టర్ మైండ్ పెట్టే కెప్టెన్ కావాలి. మీకు తెలిసే ఉంటుంది ఒక పాకిస్తాన్ అండ్ ఇండియా మ్యాచ్కి వీళ్ళు డ్రా అవుతుంది మ్యాచ్. సూపర్ ఓవర్ అప్పుడు ఉండేది కాదు. అప్పుడు ఏంటంటే ఒక 3 బౌలర్స్ వచ్చి 3 బాల్స్ వేసి వికెట్లు తీయాలి. సో ఇండియా టీమ్ 3 out of 3 వికెట్స్ తీస్తాయి, కానీ పాకిస్తాన్ ఒకటి కూడా తీయద్దు. అక్కడ ధోని బ్రిలియన్స్ ఏంటంటే మాస్టర్ మైండ్ వికెట్స్ వెనకాతలే వికెట్ కీపింగ్ నీళ్ళు చేస్తాడు. సో తనేం చెప్పాడంట బౌలర్స్కి అంటే చాలా ఇంటర్వ్యూలోని సెహ్వాగ్ కానీ నెక్స్ట్ అక్కడ బౌలింగ్ చేసిన హర్భజన్ సింగ్ కానీ నెక్స్ట్ అభినవ్ ఉతప్ప కానీ చెప్పింది ఏంటంటే నేను వికెట్స్ ఆపోజిట్గా ఉంటాను, సో నన్నే వికెట్స్ అనుకొని మీరు ఏం చేయండి, సో యూ కెన్ హిట్ ద వికెట్స్ అనుకొని ఒక మాస్టర్ మైండ్ వేస్తే 3 out of 3 కొట్టారు. కానీ పాకిస్తాన్ ఒకటి కూడా అంత మంచి బౌలర్లు ఒక వికెట్ కూడా తీయలేపారు. సో దట్స్ ద బ్రిలియన్స్ ఆఫ్ ధోని. ఇలాంటివి మాట్లాడుకుంటే చాలా ఉంటాయి. సో వీడియో చాలా లెంత్ పెరిగిపోద్ది, ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇది మోస్ట్లీ అందరికీ తెలిసిందే, కొన్ని మేబీ తెలియకపోవచ్చు. సో యూ కెన్ గూగుల్ ఇట్. నెక్స్ట్ ధోని పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకుందాం. ధోని ఫస్ట్ లవ్ పేరు మూవీలో చెప్పినట్టు ప్రియాంక జా. సో అతను ఎర్లీ 2000s ఆమెతో డేట్లో ఉండేవాడు. కానీ బై అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఆవిడ కారు యాక్సిడెంట్లోని 2002లో చనిపోయారు. లేటర్ ధోని ఒక హోటల్లో సాక్షిని మీట్ అయ్యాడు. వాళ్ళ వైఫ్ సాక్షి సింగ్ రావత్ వాళ్ళ వైఫ్ని మీట్ అయ్యి 2007లో కొన్నాళ్ళు డేట్ చేశారు. రూమర్స్ వచ్చాయి, మీకు తెలిసిందే కదా, ఇప్పుడు సెలబ్రిటీ అంటే రూమర్స్ వస్తూ ఉంటాయి, అలాగే వాళ్ళ మీద బోలెడ్ కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు పబ్లిక్ ఫిగర్ కాబట్టి. సో లేటర్ ఇవన్నీ జరిగాయి. లేటర్ 2010లో అతను ఆవిడని పెళ్లి చేసుకున్నాడు, మన సాక్షి సింగ్ రావత్ని. ధోని అసలు ఫస్ట్ ఇండియా టీంకి అలా సెలెక్ట్ అయ్యాడు. ధోని ఫస్ట్ అండర్-19 ట్రై చేశాడు. దాని తర్వాత అక్కడ సెలెక్టర్స్ అతను సెలెక్ట్ చేయలేదు, కొంతమందిని సెలెక్ట్ చేశారు. అగ్నిష్ యువరాజ్ వీళ్ళందరూ ఆడాడు, కానీ అతను సెలెక్ట్ చేయలేదు. దాని తర్వాత ఎప్పుడైతే అతను దులీప్ ట్రోఫీ అండ్ నెక్స్ట్ రంజీ ట్రోఫీలో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత మన ధోనిని ఇండియా A టీం సెలెక్ట్ చేశారు. సో అప్పుడు జింబాబ్వే కెన్యా టూర్కి వెళ్ళి అక్కడ కూడా బ్రిలియంట్గా పర్ఫామ్ చేశాడు. సో ధోని నేమ్ అనేది సెలెక్టర్స్కి బాగా తెలిసింది. సో ఫెమిలియర్ అయిందనమాట ధోని నేమ్ అనేది. ఫెమిలియర్ అవడం వల్ల 2004లో మన ధోనిని December 23 ఏదైతే మాట్లాడుకున్నామో 2003లో ధోనిని ఇంటర్నేషనల్ కెరీర్లో వచ్చాడు. 2004 వచ్చింది కాబట్టి హిస్ ఇంటర్నేషనల్ కెరీర్ వాజ్ 2004 to 2019. ఎందుకంటే 2019 ఆఫ్టర్ వరల్డ్ కప్ కొన్ని మ్యాచ్ ఆడాడు. 2020లోని రిటైర్మెంట్, ఆల్ ఫార్మాట్స్ రిటైర్మెంట్ ఇచ్చాడు. సో మాట్లాడుకుంటే ధోని మన ఇండియాకి ఏం చేశాడు అంటే చాలా చేశాడు. కంట్రీ ప్రైడ్ ధోని అంటే. సో అలాంటి ఆల్ ఫార్మాట్స్ 3 ఫార్మాట్స్లో వరల్డ్ కప్స్ తెచ్చాడు. T20 వరల్డ్ కప్ ఇన్ 2007, ద మేజర్ వరల్డ్ కప్ 2011, వరల్డ్ కప్ ఆఫ్టర్ 28 years. అంటే అప్పుడెప్పుడో కపిల్ దేవ్ తెచ్చిన 1983 తర్వాత 2011లో వరల్డ్ కప్ ఇండియాకి తెచ్చాడు. ఇంకా అక్కడతో ఇంకా ధోని ఒక వెలిగిపోయాడు. ఇంకా ఏది ముట్టిన బంగారమే అంటారు కదా, అలాగా ధోని ఏది ముట్టిన బంగారమే అయిపోయింది. నెక్స్ట్ 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ T20, దాంట్లో కూడా మన ఛాంపియన్స్ ట్రోఫీ 2013. సో అక్కడ కూడా మనోడు ఇంకా ఇండియాకి ICC టోర్నమెంట్లో కప్ తెస్తాడు. అలాగే టెస్ట్ క్రికెట్లో 2 మేజర్స్. సో ఇలా మాట్లాడుకుంటే బోల్డ్ ఏషియా కప్స్, సిలికాన్ కప్ బోల్డ్ మాట్లాడుకుంటా అలా వెళ్తూనే ఉంటుంది ఇంకా. సో ధోనిని కొంతమంది హేట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ కోసం కూడా మాట్లాడతాను నేను. సో ఇవన్నీ జరుగుతుండగా IPL స్టార్ట్ అయింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్. సో IPL 2008 ఏప్రిల్లో స్టార్ట్ అయింది. సో ఫర్ ద ఫస్ట్ టైం అంటే ఇప్పటికీ అది చర్చల్లో ఉంటుంది, 8 టీమ్స్ అంటే స్టార్టింగ్లో 8 టీమ్స్, ఇప్పుడు 10 టీమ్స్ అన్నీ ఉన్నాయి. 8 టీమ్స్ ఓన్లీ ఒక పర్సన్ కోసం ఆప్షన్లోని పాల్గొందంటే అది వన్ అండ్ ఓన్లీ ధోని. ద హైయెస్ట్ రెమ్యునరేషన్ ఫర్ అన్ క్రికెటర్ ఇన్ IPL ఈజ్ ధోని, అబౌట్ 9.5 crores సంథింగ్ 10 crores. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, మీకేం తెలిస్తే కామెంట్లో చెప్పండి. నాకు తెలిసినంత వరకు 9.5 to 10 crores అప్పట్లోని 2008లోని ఆల్ 8 టీమ్స్ ఆప్షన్లన్నీ బిట్ చేసాయి ధోని కోసం. ఇట్స్ అన్ రేర్ ఫీట్ అనమాట, అది ఇప్పటివరకు ఎవరు జరగలేదు. సో అలాగే చాలా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచెస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఫినిషర్ ఎందుకు ఊరికే అనరు అంత లెజెండ్ని అంటే ధోని మీకు తెలిసిందే రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కమ్ వికెట్ కీపర్. ఒక వికెట్ కీపర్ అంతలాగా అంటే ఆఫ్టర్ సంగాకర ఐ థింక్, అంటే సంగాకరాకి వికెట్ కీపింగ్లోని ఆఫ్టర్ ధోని ఉంటుంది, కానీ యాజ్ ఎ బ్యాటర్గా సంగాకర ప్లస్ అండ్ ధోని వీళ్ళిద్దరు ఇంటర్నేషనల్ లెవెల్లోని వాళ్ళు పెట్టిన రన్స్ ఏదైతే అంటే ఇప్పటి వరకు ఐ థింక్ ఆడమ్ గిల్క్రిస్ట్ ఉంటాడు. సో వీళ్ళు ఉంటారు అన్నమాట టాప్లోని. అండ్ యాజ్ ఎ కెప్టెన్ ధోని ఈజ్ #1 ఇన్ అక్రాస్ ద వరల్డ్.
రికీ పాయింటింగ్ తెచ్చినవి మీకు ఐసీసీ వరల్డ్ కప్స్ ఒక 2-3 ఉంటాయి అనుకుంటాను. కానీ అంత ఫేమ్ దాని తర్వాత ధోనికి వచ్చింది. స్టిల్ ధోని ఈజ్ ద బెస్ట్ కెప్టెన్ ఆఫ్ వరల్డ్ అంటారు. సో అది ఊరికే అంటారు. ఎందుకంటే ఆ కెప్టెన్ కూల్ తన ఫీల్డ్లో ఆలోచించే విధానం కానీ, ఏ టైంలో ఏ బాల్ వేయించాలి, ఎవరితో వేయించాలి, ఫీల్డ్ సెటప్ ఎక్కడ పెట్టించాలి, చాలా మంది కెప్టెన్స్ చేస్తుంటారు. కానీ ధోని హ్యాస్ సపరేట్ ప్లేస్ అంతే. దాని గురించి మాట్లాడుకుంటే నెక్స్ట్ వీడియో చాలా లెంత్ ఉంటుంది, కొంచెం ఓపిక పెట్టుకొని చూడండి. ధోని గురించి చెప్పాలంటే 3 hours సరిపోలేదు. నేను అక్కడ ఒక 20-30 minutesలో మాట్లాడుతున్నాను. సో నెక్స్ట్ మాట్లాడుకుంటే అతనుకి మన ఇండియన్ గవర్నమెంట్ సత్కరించిన అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో 2008లోని మేజర్ ధన్ చంద్ ఖేల్ రత్న అవార్డు 2008లో వచ్చింది. నెక్స్ట్ పద్మశ్రీ ఎర్లీ స్టేజ్ 2009లోనే పద్మశ్రీ అనేది మీకు ధోనికి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పద్మభూషణ్ 2018లో. సో ఇండియన్ గవర్నమెంట్ ఫెలిసిటేట్ చేస్తూ ధోనికి ఇచ్చిన అవార్డ్స్ ఇవి. అండ్ ఇంకోటి నేను చాలా మట్టుగా రీల్స్లో నీటిలో చూసాను, మన ప్రెసిడెంట్ ఉన్నారో, ప్రెసిడెంట్ ప్రోటోకాల్ ప్రకారం ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు, ఏం చేయకూడదు. కానీ ధోనికి అవార్డు ఇచ్చేటప్పుడు బై హిమ్సెల్ఫ్, ప్రణబ్ ముఖర్జీ అనుకుంటాను, మేబీ డౌట్గా ఉంది కొంచెం పేరు, అతనే మనకి ఆఫర్ చేస్తారనమాట. యాజ్ అ రూల్ అంటే ప్రోటోకాల్ ప్రకారం అలాగే ఎవరికి ఎవరు మనం ఇవ్వకూడదు, వాళ్ళు ఇవ్వకూడదు. సో అలాంటిది బ్రేక్ చేశాడు. అంటే ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రూల్ బ్రేక్ చేశాడు ధోని కోసం. ఇది ఒక రేర్ ఫీట్ అన్న చెప్పాలి. మహేంద్ర సింగ్ ధోని అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ధోని లాపడం కాదు, ఇవన్నీ ఎందుకంటే అతను ఇండియాకి తెచ్చిన క్రికెట్ అనేది మనకి ఇండియాలో ఒక రిలీజన్ లాంటిది. క్రికెట్ రాగానే ఇంకా జనాలు ఊగిపోతారు, అన్ని చేస్తారు. అలాంటిది ధోని దాన్ని ఇంకొకరికో తీసుకెళ్ళి ఇంటర్నేషనల్ లెవెల్లో. సో ప్రతి ఒక్క కెప్టెన్ ఉంటారు, కానీ ధోని సపరేట్ అనమాట. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు సే ఈస్. సో నెక్స్ట్ మాట్లాడుకుంటే సో సిఎస్కే గురించి మాట్లాడదాం. సిఎస్కే మీకు తెలిసిందే 2 years బ్యాన్ అయింది. అయినా స్టిల్ సిఎస్కే 2008 నుంచి 2026 వరకు దాని ఫ్యాన్ బేస్ ఎప్పుడు తగ్గలేదు, ఆల్ బికాస్ ఆఫ్ ధోని. ఇప్పటికీ ఒక్కొక్క టీంలో ఒక్కొక్క స్టార్ ప్లేయర్ ఉంటారు, కానీ ధోని ఆడట్లేదన్నా సరే సిఎస్కేకి ఒక వైబ్ ఉంటుంది. అది ఎలా చెప్పాలి అంటే సిఎస్కే ఫ్యాన్స్కి తెలుస్తుంది ఆ ఎమోషన్, ఆ ధోని అనే ఎమోషన్. నెంబర్ 7 తలఫరే రీజన్ బోల్డ్ పేర్లు ఉన్నాయి. సో సిఎస్కే మీకు తెలిసిందే 2010, 2011 బ్యాక్ టు బ్యాక్ డిఫెండింగ్ ఛాంపియన్స్. దాని తర్వాత కొన్ని మ్యాచ్లు వచ్చాయి. దాని తర్వాత వాళ్ళు 2 years బ్యాన్ అయ్యారు, 2016, 2017. ఇప్పటికీ చాలా మంది ట్రోల్ చేస్తూ ఉంటారు. ఎవరో ఇల్లీగల్ బెట్టింగ్ 2013లో చేయడం వల్ల టీం బ్యాన్ అయింది, కానీ ప్లేయర్స్ కాదు. ఇది నోట్ చేసుకోండి. అపోజిట్ ఫ్యాన్స్ ఉంటారు కదా, యాంటీ ఫ్యాన్స్, వాళ్ళు ఎప్పుడు ఇదే మీకు చెప్తూ ఉంటారు అనమాట. అంటే మ్యాక్సిమం 2 years బ్యాన్ అంటారు. ఈ పాయింట్ మాట్లాడుకోవాల్సిందే. వీళ్ళు అంటారు అంటే రైవలరీ ఉన్నప్పుడు ఇటు ఉంటారు అటు ఉంటారు, ఇద్దరు తిట్టుకుంటారు. కానీ ఆ అట్మాస్ఫియర్ అలాగ ఉండాలంటే కొంచెం హెల్దీగా ఉండాలి. అది ఏ ఫీల్డ్ అయినా, క్రికెట్ ఫీల్డ్ అయినా, ఎంటర్టైన్మెంట్లో ఉన్న, బిజినెస్లో ఉన్న, ఏదైనా సరే హెల్దీ అట్మాస్ఫియర్ ఉంటేనే అది బాగుంటుంది. నెక్స్ట్ 2018, 2021, 2023 ఈ 5 years ఆ సీజన్కి వాళ్ళు ఛాంపియన్స్. సో డిఫెండింగ్ ఛాంపియన్స్. అలాగే ముంబై ఇండియన్స్ కూడా 5 years కొట్టింది. సో కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. సో రీసెంట్గా సరిగా పర్ఫామ్ చేయట్లేదు కదా, సో మంచి కంబ్యాక్ ఉండాలి. యంగ్ టీమ్ ఉంది, మంచి కంబ్యాక్ ఉండాలి. చెన్నై మళ్ళీ కప్పులు ఆపాలని, లిఫ్ట్ చేయాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. నెక్స్ట్ డే చూద్దాం. సో దాని తర్వాత అయితే మనకి CLT, అది ఛాంపియన్స్ ట్రోఫీ లీగ్, దాంట్లోని క్వాలిఫై అవ్వాలంటే ఫస్ట్ టాప్ 4 teams ఉండాలి. దాంట్లో క్వాలిఫై వాళ్ళు కొట్టాలి. అలాంటి దాంట్లో 2010, 2014లో ఛాంపియన్స్ లీగ్లో ట్రోఫీ కూడా కొట్టింది. సో ఇవన్నీ మనకు తెలిసినవే, మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తున్నావు అంటే జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. సో ధోని హేట్ చేసే వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇది పర్టికులర్గా నోట్ చేసుకోండి ఈ పాయింట్. ఏంటంటే ధోని 2007లో వరల్డ్ కప్ వచ్చింది, 2011లో వచ్చింది, 2013లోనే వచ్చింది, ఇవన్నీ చెప్తూ ఉంటారు. అవన్నీ ఏదో బై లక్ వస్తాయి, ఇవి వస్తాయి అంటారు. ఒప్పుకుందాం, లక్ అనుకుందాం. లక్ అయితే ఎన్విరాన్మెంట్ లేదని అనట్లేదు. అంటే అన్ని అనుకూలించాయి. అంటే ఒక పని మొదలు పెడితే లక్ రావాలి, టైం ఉండాలి. అంటే ఒక సక్సెస్ అవ్వాలంటే హార్డ్ వర్క్ ఉండాలి, టైం ఉండాలి, లక్ ఉండాలి, అన్నీ ఉండాలి. కానీ అన్నీ కలిసి వచ్చాయి ధోని, కానీ ఒప్పుకోవచ్చు. సో దాని తర్వాత ఏమంటున్నారంటే 2011 తర్వాత 2 వరల్డ్ కప్లు ఆడాడు. అక్కడ ధోని ఏం చేశాడు అని అంటారు. సో 2015లో వరల్డ్ కప్ ఎక్కడ పోయింది, సెమీఫైనల్స్లో పోయింది ఆస్ట్రేలియాతో. అప్పుడు ధోని స్కోర్ వాజ్ 65 దట్స్ ఆస్ట్రేలియా సెమీస్లోని 2015 వరల్డ్ కప్. అప్పుడు నేను చూశాను
మోస్ట్ ఆఫ్ ద క్రికెట్ అంటే మోస్ట్ ఆఫ్ ద బ్యాట్స్మెన్స్ అందరూ ఫెయిల్ అయిపోయారు. ధోని ఈజ్ ద హైయెస్ట్ ఇండివిజువల్ స్కోరర్ అప్పుడు సెమీస్లోని. అప్పుడే ఓడిపోయింది. అంటే తన ఎఫర్ట్ తను ఇచ్చాడు, టీం ఇవ్వలేదు. స్టిల్ ద బ్లేమ్ ధోని ఫర్ దట్ రీజన్. అండ్ ఆల్సో 2019 దిస్ ఈస్ ద మోస్ట్ కాంట్రవర్షియల్ ఇన్ క్రికెట్ హిస్టరీ. ఏంటంటే అప్పుడు 2019 సెమీస్ ఎవరెవరికి, న్యూజిలాండ్కి ఇండియాకి 2019లో సెమీఫైనల్స్. సో అది గెలిస్తే ఫైనల్స్కి వెళ్తాము, ఫైనల్లో వరల్డ్ కప్ లిఫ్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది, ధోని రిటైర్మెంట్ కూడా చాలా బాగుంటుంది అనుకున్నారు. కానీ 2019లో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అందరూ కొలాప్స్ అయిపోయారు. అంటే విరాట్ కోహ్లీ, నెక్స్ట్ శాంత్, వీళ్ళందరూ కొలాప్స్ అయిపోయారు టాప్ ఆర్డర్లో ఉన్న వాళ్ళందరూ. ఒకవేళ నేను పేర్లు మర్చిపోతే కరెక్ట్ మీ. సో జడేజా అండ్ ధోని వీళ్ళిద్దరే నంబర్ 7, నంబర్ 8, నంబర్ 6లో వచ్చిన వాళ్ళు వీళ్ళిద్దరు నించున్నారు. స్టిల్ దే బ్లేమ్ ధోని ఫర్ దట్ రన్అట్ జరిగింది. ఓకే, ఇండియా ఓడిపోయింది, కానీ ధోనిని ఒకరినే బ్లేమ్ చేస్తున్నారు. అంతకుముందు ఆ ఇన్నింగ్స్ ఆడింది కానీ, ఆ ముందుకు గెలిపించిన కానీ అవి ఏం పట్టించుకోవట్లేదు. 2019లో వచ్చిన కాంట్రవర్సీ అయితే ఇంకా వేరే లెవెల్ అనమాట, ధోనికి నచ్చిన నెగిటివిటీ. సో ఇప్పటికీ అది ఒక బ్లాక్ మార్క్ లాగా ఉండిపోయింది ధోని కెరియర్లోని. అండ్ వీ టాక్ అబౌట్ 2011 వరల్డ్ కప్. 2011 వరల్డ్ కప్లో మీకు తెలిసిందే 91 of 79 రిమార్కబుల్ ఇన్నింగ్స్. అదైతే మాత్రం ఇండియా చేసింది కప్, అది ఇప్పటికీ గుర్తుండిపోతూ ఉంటుంది. ఆ లాస్ట్ 11 balls 4 కొట్టాలంటే 6 కొట్టి ద వే హీ సీస్ ద బాల్, అప్పుడు ఇలా లెగిస్తారు అందరూ. అది గూస్ బంప్స్ ఇప్పటికీ ఆఫ్టర్ 20 years. అంటే రవి శాస్త్రి కూడా మనకి కామెంటరీ వెనకత్త ఇస్తాడు, గూస్ బంప్స్, ఇంకా అది వర్ణించలేమన్నమాట. సో ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో ధోని క్రియేట్ చేసిన మ్యాజిక్స్. సో తను రిటైర్మెంట్ అయితే మాత్రం August 15, 2020లో ఆల్ ఫార్మాట్స్ ఒకేసారి ఇస్తాడు. ఇంకా 2019 వరల్డ్ కప్తో ఐఎమ్ రిటైరింగ్ ఫ్రమ్ ద వరల్డ్ కప్, అండ్ నెక్స్ట్ వరల్డ్ కప్ నేను ఆడలేను అనుకో చెప్పేసి, అంటే ఏజ్ మ్యాటర్స్ కదా. ధోని టోటల్గా స్కోర్ ఇంటర్నేషనల్ లెవెల్లో 17,266 రన్స్ చేశాడు ఆల్ ఫార్మాట్స్లో, టెస్ట్, ఓడిఐ అండ్ T20లోని. 538 మ్యాచెస్ ఆడాడు ఇండియాలో. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫార్మాట్ మాట్లాడుకుందాం. టెస్ట్ మ్యాచ్లో 90 మ్యాచెస్ ఆడితే అందులో 144 ఇన్నింగ్స్, రన్స్ వచ్చేసి 4876, దాంట్లో హైయెస్ట్ 224, అంటే డబుల్ సెంచరీ చేశాడు. ఓకే, నెక్స్ట్ వన్ డే గురించి మాట్లాడుకుందాం. వన్ డే 350 మ్యాచెస్ ఆడాడు. సో అందులో 297 ఇన్నింగ్స్ ఆడితే దాంట్లో 10,773 రన్స్. ఇది రేర్ ఫీట్. మన కుమార్ సంగాకర, నెక్స్ట్ ధోని 10,000+ రన్స్ చేశారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. సో హైయెస్ట్ రన్స్ వచ్చేసి 183 నాట్అవుట్. T20 వచ్చేసరికి 98 మ్యాచెస్ 85 ఇన్నింగ్స్, యావరేజ్ వచ్చి 37, హైయెస్ట్ రన్స్ 56. సో ఇది ధోని యొక్క కెరియర్. దాని తర్వాత ఇంకో మాట్లాడాల్సింది ఏంటంటే అతనికి మిలిటరీలో కూడా అదే ఆర్మీలో, ఇండియన్ ఆర్మీలో మిలిటరీ సర్వీస్ ఉంది. దాంట్లో 2011లో లెఫ్టినెంట్ కర్నల్ అయ్యారు. అతనైతే టెరిటరీ ఆర్మీ అండ్ పారాషూట్ రెజిమెంట్లో అయితే అతను సర్వీస్ చేశాడు. సో దిస్ ఈజ్ వాట్ ధోని హ్యాస్ డన్ టు ద కంట్రీ. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇంకా బోల్డ్ ఉంటాయి. నేను ఒక పేపర్ రాసుకుని వచ్చి ధోని గురించి మాట్లాడాను అనుకోకండి. ఒక బుక్కే ఉంటుంది, బుక్స్ రాయాలి. ధోని యొక్క అతను సాధించి పెట్టింది, దేశానికి చేసింది. సో నెగిటివిటీస్ కొన్ని ఉన్నాయి. నెగిటివ్స్ అంటే ఐ మీన్ స్ట్రగుల్స్, అప్స్ అండ్ డౌన్స్. చాలా మట్టుగా కొన్నిసార్లు అంటే క్రెడిట్ స్టేలర్ అనేవారు, చాలా మాటలు అనేవారు. తనకి లక్ ఫేవర్ చేసింది అనేవారు, కానీ తన హార్డ్ వర్క్ ఎవరు గుర్తించేవారు కాదు. ఈజ్ అ గుడ్ బ్యాటర్, ఈజ్ అ గుడ్ కెప్టెన్ కూల్, టీంని నడిపించాడు. చాలా మందికి అంటే బాలే చెప్తారు. ఈవెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అని ముందుకు తెచ్చారు. వాళ్ళ నోటితో వాళ్ళే చెప్తారు ఏంటంటే నీకు మేము చాలా థ్యాంక్ఫుల్, ఎందుకంటే నంబర్ 1, నంబర్ 2లోని అతను ఆడిస్తే కానీ మరి తెలియదు కదా. ఇతను నంబర్ 7లో ఆడేవాడు, అంటే ఇతను నంబర్ 3లోని, నంబర్ 4లోని ఆడితే గౌతమ్ గంభీర్ అంటాడు. ఒకవేళ ధోని కానీ నంబర్ 3లో కానీ నంబర్ 4లో కానీ ఆడితే అతను ఇంకే రికార్డ్స్ పెడుతుడు. అంటే నంబర్ 7, నంబర్ 6లో ఆడితేనే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గా వచ్చి ఇన్ని రికార్డ్స్ క్రియేట్ చేశాడంటే నంబర్ 3 అంటే ఇంకా బ్యాటింగ్ ఛాన్స్ ఎక్కువ ఉంటాయి కదా ముందు దిగితే అంటూ ఉంటాడు. సో విరాట్ కోహ్లీకి కానీ, రోహిత్ శర్మకి కానీ, నెక్స్ట్ ఇంకా కొంతమంది ఉన్న శిఖర్ ధావన్, వీళ్ళందరికీ ధోని ఈజ్ ద ఇన్స్పిరేషన్. అండ్ క్రికెటర్స్ ఆల్సో ధోని ఈజ్ ద ఇన్స్పిరేషన్. సో ధోని గురించి మాట్లాడుకుంటే ఈ రోజంతా సరిపోదు. సో బిలేటెడ్ హ్యాపీ బర్త్డే ధోని గారు. సో మళ్ళీ ఐపీఎల్కి రావాలని మనస్ఫూర్తిగా యాజ్ అ ధోని ఫ్యాన్గా నేను కోరుకుంటున్నాను. మీ కెప్టెన్సీలో సిఎస్కే కప్ లిఫ్ట్ చేయాలి, ఎందుకంటే వీళ్ళందరూ యంగ్స్టర్స్, మీరు వెనకబడి నడిపించాలని కోరుకుంటున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. చాలా ఎక్కువ మాట్లాడేశాను, ఇంకా మాట్లాడాల్సి ఉంది కానీ ఇక్కడతో ఆపేశాను. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే
లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాంటి రిలీజ్ ఎక్స్పీరియన్స్లు కానీ ఇంకా కొన్ని చేద్దాం. ఎవరైనా అంటే టాప్ సెలబ్రిటీ ఎవరైనా బర్త్డే ఉంటే వాళ్ళ రిలేటెడ్ది మాట్లాడదాం నెక్స్ట్ రాబోతున్న వీడియోస్లో. సో ధోనికి విష్ చేయండి ఎవరైతే విష్ చేయాలో కమెంట్స్లోని. సో దట్స్ ఫర్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ, బాయ్. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదన అర్థం చేసుకోండి.